హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ డిజైనర్ బొటిక్. ఇప్పుడు మనం కుర్తీలో హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఇది వచ్చేసి మార్జిన్ కోసం కింద క్లాత్ వదులుకోవాలన్నమాట కొంచెం. తర్వాత హ్యాండ్స్ యొక్క లెంత్ అండి, ఇక్కడ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. సో పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు అక్కడికి ఒక లైన్ వేస్తున్నాం. తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి ఇక్కడ మెజర్ చేసుకుంటాం. మనకి ఆర్మ్ రౌండ్ ఇప్పుడు ఎంత వచ్చిందో అందులో 1 ఇంచ్ తక్కువ చేసి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కింద వచ్చేసి స్లీవ్ రౌండ్ అండి. స్లీవ్ రౌండ్ మనకు 12 ఉంది కాబట్టి సేమ్ అది ఎగ్జాక్ట్గా 12 పెట్టేసుకోవాలి. సేమ్ ఇలా స్కేల్ తీసుకొని మార్క్ చేసుకోవాలి క్రాస్గా. లాంగ్ హ్యాండ్స్ ఎప్పుడు మనము కర్వ్ స్కేల్ యూజ్ చేసి తీసుకోవాలండి. అలాగా షేప్ బాగా వస్తుంది అన్నమాట దానివల్ల. సేమ్ ఇంకా పైన నుంచి మెజర్మెంట్ ఆ మార్కింగ్ దగ్గరికి యాడ్ చేసుకొని 2 ఇంచెస్ మార్జిన్ వదులుకొని కట్ చేసుకోవడమే. కట్ చేసే షేప్ కూడా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకొని మనం లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ సైడ్. ఇప్పుడు అక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇలా స్లోగా కొంచెం కొంచెం మనం కట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు చూడండి ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేస్తుంది. అప్పుడు హ్యాండ్స్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట మనకి. మెయిన్ క్లాత్ని మనం ఇలా నీట్గా ఐరన్ చేసేసుకొని ఇలా ఫోర్ ఫోల్డ్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇక్కడ ఇదిగోండి 4 ఫోల్డ్స్ ఇలా పెట్టుకుంటున్నాం మనం. 4 ఫోల్డ్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ని దాని మీద ఇలా వేసుకొని నీట్గా పైన నుంచి కట్ చేస్తూ తీసుకోవడమే. ఇదిగోండి అలా. కట్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలండి కింద ఏదైనా క్లాత్ పడుతుందా లేదా అనేది జాగ్రత్తగా. ఒకవేళ క్లాత్ ఏదైనా పడింది అనుకోండి బై మిస్టేక్, అది కూడా కట్ అయిపోతుంది అన్నమాట. సో వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మన కటింగ్ అయితే అయిపోయిందనమాట మెయిన్ క్లాత్ పెట్టి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇంత క్లాత్ మిగిలిందనమాట మనకి. ఇప్పుడు దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకొని సేమ్ అలా ఐరన్ చేసేసుకొని నీట్గా మనం క్లాత్ని దాని మీద ఇంకో ఫోల్డ్ వేసుకుంటాం. అంటే 4 ఫోల్డ్స్ అన్నాను కదా, 4 ఫోల్డ్స్ వేసేసుకొని మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ క్లాత్లో జాయింట్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుందండి.